హాయ్ అండి. ఈరోజు మీకు చిన్న చేపల కూర చూపిస్తానండి. చూడండి, ముందుగా ధనియాలు, మెంతులు, ఆవాలు, మిరియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుందండి. గిన్నెలో పోసి కొన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, మెంతులు వేసుకున్న తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం టమోటా, ఒక మీడియం సైజ్ టమోటా, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. టమోటా, ఆనియన్, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని ఇలాగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు, కొంచెం కారం, చూసారు కదండి. అదేవిధంగా కొంచెం కారం కూడా, చేపల కూరలోకి కారం ఎక్కువే పడుతుందండి. కారం, యాడ్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు, ఎప్పుడైనా అండి చేపల కూరలో మామిడికాయ వేస్తేనే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. మామిడికాయ వేసుకొని అలాగా మిరప్పొడి, చింతపండు పులుసు అన్నీ కూడా అలాగా కలిసే విధంగా కలిపెట్టుకోవాలండి. కలిపెట్టుకున్న తర్వాత మనము ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చేపల్ని, చిన్న చేపలండి, చాలా టేస్ట్గా ఉంటాయి, ఆ పులుసులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం ఆ చిన్న చేపలని కూడా అదే విధంగా మొత్తం కలుపుకోవాలండి. అలాగా కలుపుకున్న తర్వాత టమోటా, ఆనియన్ ఫ్రై అయ్యాయి కదండి, అప్పుడు అందులో వేసేయాలండి. వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత మనము ముందుగా ఇందాక ఫస్ట్లో వేగించుకున్నాం కదండి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అవన్నీను, అవి పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. అవి ఇప్పుడు పులుసు తెరిలేటప్పుడు ఇప్పుడు అందులో వేయాలి. వేసాం కదా, వేసిన తర్వాత అప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఉప్పు తక్కువైందా, కొంచెం కారం తక్కువైందా అని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఉడికిపోవచ్చిందండి, పులుసు చిక్కపడిపోయింది. అప్పుడు లాస్ట్ ఫైనల్లో దించుకునేటప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా దగ్గర పడిపోయిందండి పులుసు. స్టవ్ ఆపేస్తానండి. ఇప్పుడు వేడి వేడి రైస్లోకి ఈ పులుసు వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ, చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ నేనే టేస్ట్ చూశానండి. చూడండి, చిన్న చేపలు చాలా అరుదుగా చిక్కుతాయండి. ఇవి మనకు చిక్కినప్పుడు ఇలాగా చిక్కగానే పులుసు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మనకు పెద్ద చేపలు అంటే ఎప్పుడైనా చిక్కుతాయండి, ఇట్లాంటివి చిక్కవు. మనం చిక్కినప్పుడు వరకు ఇవి తెచ్చుకొని వండుకోవాలండి. వీటి టేస్ట్ వీటిదేనండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, కాలిపోతూ ఉందండి. చాలా టేస్ట్ అనిపించిందండి నాకు, చాలా బాగా వచ్చింది, సూపర్గా ఉందండి. ట్రై చేసి చూడండి.
ప్లీజ్ థ్యాంక్ యూ.